హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే డివైన్ టారో. ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉండండి. మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే డివైన్ అయితే కోరుకుంటున్నాను. ఇవాల్టి టాపిక్ ఏంటి అంటే మీ మనసులో ఉన్న పర్సన్ ప్రెజెంట్ ఉన్న చోట వాళ్ళు హ్యాపీగా ఉన్నారా? ఒకవేళ మీకు నో కాంటాక్ట్‌లో ఉన్నా, లేదు మీరు సెపరేషన్‌లో ఉన్నా, మీరు దూరంగా ఉన్నా, లేదు మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెడుతూ ఉన్నా, మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉన్నా, సో మీ పర్సన్ ప్రెజెంట్ సిట్యుయేషన్ ఏంటి? వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది అయితే చూద్దాం. ఓకేనా అండి? నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. అండ్ ఈ రీడింగ్కి మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. లైక్ అండ్ షేర్, కామెంట్, మీ కామెంట్ అనేది షేర్ చేయండి. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి తప్పకుండా. మీ కామెంట్స్ అయితే నేను చదువుతున్నాను, రిప్లై అయితే ఇస్తాను, చదవడం అయితే చదువుతున్నాను. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే రీడింగ్ మీకు ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది, మీరు చూడొచ్చు. ఈ రీడింగ్ ఎవరికైనా వర్తిస్తుంది, మ్యారేజ్ అయిన వాళ్ళు, మ్యారేజ్ కాని వాళ్ళు. ఓకే, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళు ఎలా ఉన్నారు? నైన్ ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్. ప్రజెంట్ ఉన్న చోట హ్యాపీగా ఉన్నారా? ద డెవిల్ క్లారిఫికేషన్. ద ఫుల్ క్లారిఫికేషన్. జస్టిస్. బాటమ్ ఆఫ్ ద డెక్, టెన్ ఆఫ్ వాండ్స్, ద హ్యాంగ్డ్ మ్యాన్, ఫైవ్ ఆఫ్ స్వర్డ్స్, పేజ్ ఆఫ్ స్వర్డ్స్. ప్రజెంట్ ఎక్కడైతే ఉంటున్నారో వీళ్ళు ఉన్న చోట కూడా స్థిరంగా లేరు, మనసు స్థిరంగా లేదు. ఉంటున్న చోట వీళ్ళు గొడవలు పడడం అయితే జరుగుతుంది. మీ పర్సన్ ఒక హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నాడన్నమాట, అంటే ఒక స్ట్రక్ ఎనర్జీలో ఉంటున్నారు. వీళ్ళు ఏంటి అంటే అక్కడ నుండి బయటపడాలి అనుకునే విధంగా ఉన్నారన్నమాట. అంటే ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ కొన్ని సిచ్యువేషన్స్ అనేది వీళ్ళకి నచ్చట్లేదు, నచ్చకపోయినా తప్పట్లేదు అన్నట్లు వీళ్ళు ఉంటున్నారు. మీ పర్సన్ నచ్చకపోయినా తప్పట్లేదు అన్నట్లున్నారు, గొడవలు జరుగుతున్నాయి, కష్టపడుతున్నారు మీ పర్సన్ బాగా. డెవిల్ క్లారిఫికేషన్. ఎందుకు డెవిల్ వచ్చింది, ఎందుకు సిచ్యువేషన్ ఏంటి, డెవిల్ ఎందుకు వచ్చింది? ప్లీజ్ ద మూన్. కర్మ. మీ పర్సన్ కర్మ అనేది ఫేస్ చేస్తున్నారన్నమాట. ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ ఎవరినైతే నమ్మి వెళ్ళారో అక్కడ వీళ్ళకి మనసుకు గాయం అయితే జరుగుతుంది, చాలా గాయపరుస్తున్నారు. ఎవరినైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నమ్మి వెళ్ళారో సో వాళ్ళు వీళ్ళకి కమిట్మెంట్ అనేది ఇవ్వట్లేదు, వాళ్ళు కొత్త కొత్త పరిచయాలు అనేది పెట్టుకున్నారు, సో వీళ్ళని దూరం పెట్టడం అయితే జరుగుతుంది. నమ్మి వెళ్ళిన వాళ్ళు ఒక స్ట్రాంగ్ పర్సన్, సో వాళ్ళకి అవసరం ఉంటేనే తప్ప, లేదంటే వీళ్ళని ఇగ్నోర్ చేస్తున్నారన్నమాట. సో అది వీళ్ళు భరించలేకపోతున్నారు. ఎందుకు అంటే వాళ్ళ రిలేషన్స్ అనేది వీళ్ళకి దూరం పెట్టి వీళ్ళకి న్యాయం చేయలేను అన్నట్లుగా కూడా వీళ్ళు దూరం పెట్టడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను, సారీ. వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళు ఉన్నారు. అండ్
మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వాళ్ళు ఉన్నారు. మిథునం, తుల, కుంభరాశి వాళ్ళు కూడా ఉన్నారు. వృశ్చికం, కర్కాటక రాశి, వృశ్చికం, మీన రాశి వాళ్ళు కూడా ఉన్నారు. సో అన్ని రాశుల వాళ్ళు ఉన్నారు. మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ 1, నెంబర్ 9, నెంబర్ 11, నెంబర్ 3, నెంబర్ 18, నెంబర్ 10, నెంబర్ 2, నెంబర్ 4, నెంబర్ 19, నెంబర్ 18, నెంబర్ 7, నెంబర్ 14 ఈ లెటర్స్ అయితే కనిపిస్తున్నాయి. మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అంటే ప్రజెంట్ చాలా కర్మ సిచ్యువేషన్ అనేది ఫేస్ చేస్తున్నారు. అలా ఫేస్ చేస్తున్నారు కానీ వీళ్ళు ఏంటి అంటే బయటికి పెట్టుకోలేరు అన్నమాట. ఏంటి అంటే ప్రజెంట్ ఉన్న చోట నుండి చాలా భారంగా అనిపిస్తుంది. వీళ్ళ పొజిషన్ ఎలా ఉంది అని అంటే ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ భారం అనిపిస్తుంది. ఏదో ఒక స్టెప్ తీసుకొని బయటపడాలి అనేది అయితే అనిపిస్తుంది కానీ అందులోంచి బయటపడలేకపోతున్నాను అనే కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఒక డైలమాలో ఉన్నారన్నమాట వీళ్ళు. ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అండ్ మీ పర్సన్ హెల్త్ కూడా సరిలేదన్నమాట. సో వీళ్ళేంటి అంటే ఇంకా ఏం యాక్షన్ తీసుకోలేని విధంగా ఇదంతా డివైన్ కి ఒప్పజెప్పేస్తున్నాను. నా టైం ఎప్పుడు బాగుంటే అప్పుడు బాగుంటుంది. అంతా డివైనే చూసుకుంటుంది. ఈ కర్మ అనేది నా వల్ల కావట్లేదనేది ఫీలింగ్ అనేది మీ పర్సన్ లో ఉంది. ఏదైతే వాళ్ళు తప్పులు చేశారో ఆ తప్పులు అనేది ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నారు. ఇక్కడ మీ పర్సన్ ఏంటి అంటే ఎవరినైతే నమ్మి వెళ్ళారో వాళ్ళు వీళ్ళని దూరం పెట్టడం అయితే జరుగుతుంది. ఏదైతే వీళ్ళు వాళ్ళకి హెల్ప్ చేయాలి అని వాళ్ళని అన్ని విధాలుగా ఒక సపోర్ట్ ఇచ్చి ఒక ధైర్యము అన్ని విధాలుగా ఒక సపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో వీళ్ళు అన్ని విధాలుగా వాళ్ళకు ఒక సపోర్ట్ ఒక సక్సెస్ అనేది వీళ్ళు ఇచ్చారు. సో అలా సక్సెస్ అనేది వాళ్ళు ఒక విక్టరీ సాధించాక వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళ కొత్త పరిచయాలు అనేది పెంచుకున్నారు. సో అలా కొత్త పరిచయాలు పెంచుకోవడం వల్ల వీళ్ళకి ఇంకేంటి అంటే ఓర్చుకోలేని విధంగా చాలా పెయిన్ అయితే కలుగుతుంది. ఎక్కడైతే ఉంటున్నారో ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో చాలా గొడవలు జరుగుతున్నాయి. అందులోంచి బయటపడాలి అనేది అయితే ఉన్నా కానీ చాలా పెయిన్ అయితే ఉంది. చుట్టూ ఉన్న వాళ్ళు కూడా తన చుట్టూ ఉన్న థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్న వాళ్ళందరూ వీళ్ళని ఒక డిప్రెషన్ అనేది గురి చేస్తున్నారన్నమాట. అంటే వీళ్ళు ఎందుకు చేతకాని వాళ్ళలాగా చేస్తున్నారు. ఎందుకంటే మీ పర్సన్ పొజిషన్ అనేది తగ్గిపోయిందన్నమాట. సో అలా తగ్గిపోయి ఇప్పుడు మనసుకు వాళ్ళ గాయం అనేది చేస్తున్నారు. ఇక్కడ చాలా గాయపరుస్తున్నారు. ఆ బాధ అనేది వీళ్ళు భరించలేకుండా ఉన్నారన్నమాట. ఏదైతే మీకు అన్యాయం చేశారో ఆ అన్యాయం అనేది ఇప్పుడు గుర్తుకొస్తుంది. లేట్ నైట్ ఎలా ఉంటుందంటే వీళ్ళ ఆలోచన నిద్ర పట్టదు. లేచి కూర్చోవడము, బాధపడ్డము, ఇంకా అటు ఇటు తిరగడము, హెల్త్ బాగాలేకపోవడము, మైండ్ డిస్టర్బ్ అవ్వడము, డిప్రెషన్ లో ఉండడము అయితే జరుగుతుంది. ఇలా ఉంటే కూడా మీరు అనుకోవచ్చు ఎందుకు బయట పడలేకపోతున్నారు వీళ్ళు అని అంటే వీళ్ళ పైన బ్లాక్ మ్యాజిక్ లాంటిది కూడా జరిగిండొచ్చు. సో మీ పర్సన్ కి మీ మీద లేకుండా ఎవరినైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉన్నారో వాళ్ళు మీ సైడ్ రాలేకుండా వీళ్ళ పైన ఏదైనా చేసి ఉండొచ్చు. ఎందుకు అని అంటే అక్కడ ఎన్ని పడుతున్నా, ఎన్ని తిడుతున్నా, ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా, ఏం మాట్లాడుతున్నా కామ్‌గా ఉంటున్నారు తప్ప మీ సైడ్ రావాలి అనేదైతే అనిపిస్తుంది. కానీ ఏదైతే ఉందో అదే ఆలోచించుకుంటూ, బాధపడుతూ ఒక కోపము, డిప్రెషను, ఇంకా వ్యసనాలకు అలవాటు పడ్డారు. సో ఇలా అయితే మీ పర్సన్ చాలా చాలా లో ఎనర్జీలో ఉన్నారన్నమాట ప్రెజెంట్. సో ఆ లో ఎనర్జీలోంచి బయటపడాలి, నాకు రీయూనియన్ కావాలి అనేదైతే మీ పర్సన్‌కి ఉంది. అంటే నేను ఇందులోంచి బయటపడాలి, నేను హ్యాపీగా ఉండాలి అనేదైతే మీ పర్సన్‌కి ఉంది. అండ్ మీ సైడ్ ఆలోచన అయితే ఉంది. కానీ ఇక్కడ మీరు కొంతమంది స్ట్రాంగ్‌గా ఉన్నారన్నమాట. అంటే మీరు మిమ్మల్ని పెట్టిన బాధలైతే ఏవైతే ఉన్నాయో ఆ బాధలనేది మీ పర్సన్ ఇప్పుడు గుర్తుకు చేసుకుంటున్నారు. అలా గుర్తుకు చేసుకొని బాధపడుతున్నారన్నమాట. ఇక్కడ ఏదైతే వాళ్ళు తప్పు చేశారో మీ పట్ల
మిమ్మల్ని చాలా గాయపరిచారన్నమాట. ఆ గాయం అనేది ఇప్పుడు వాళ్ళ మనసుకు కలుగుతుంది. ఒక కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు ఇక్కడ. అంటే ఇక్కడ మిమ్మల్ని ఎలా ఏడిపించారు అంటే మానసికంగా, శారీరకంగా చాలా చాలా వీళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు మిమ్మల్ని ఫాస్ట్‌లో. సో, ఇప్పుడు అవన్నీ కూడా వీళ్ళు పడుతున్నారు. ఎక్కడైతే ఉంటున్నారో అవన్నీ కూడా వీళ్ళు పడుతున్నారు. సో, అక్కడి నుంచి బయట పడలేని పరిస్థితిలో వీళ్ళు ఇరుక్కున్నారన్నమాట. సో, రావాలనేదైతే ఉంది. కానీ బయట పడలేని స్థితిలో కూడా ఆలోచిస్తున్నారు. అలా ఆలోచిస్తూ ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ పరిస్థితి ఇంకా బాగా డిప్రెషన్‌లో ఉండడం. కోపంగా ఉండడం. ఇటు చూస్తే వాళ్ళు పట్టించుకోకపోవడం. వాళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారన్నమాట. సో, వాళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారు. అదంతా కూడా మానసిక పెయిన్. ఆ గాయం అనేది తనకు తాను ప్రశ్నించుకుంటున్నారు మీ పర్సన్. తనకు తాను ఎక్కడైతే తప్పు చేశారో ఆ తప్పు తిరిగొచ్చింది. ఆ కర్మ అనేది తిరిగొచ్చింది అని ప్రెజెంట్ బాధపడడం అయితే జరుగుతుంది. సో, ఒకప్పుడు మీరు వాళ్ళని అడుక్కోవడం అయితే జరిగిందనమాట. సో, అప్పుడు వీళ్ళు చాలా గర్వము, చాలా రూడ్‌గా మీ పట్ల ప్రవర్తించారు. సో, మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వకుండా చాలా రూడ్‌గా మాట్లాడారు మిమ్మల్ని. సో, అదన్నీ గూడా గుర్తుకు చేసుకుంటూ ఏదైతే తప్పు చేశారో ఆ తప్పు ఇప్పుడు తిరిగొచ్చిందని బాధపడుతున్నారు. ఇక్కడేంటి అంటే నమ్మి వెళ్ళిన వాళ్ళు దూరం పెట్టారు. దూరం పెడుతున్నారు. వాళ్ళు మాట్లాడుతున్నా కానీ అన్నీ భరిస్తున్నారు. ఎందుకు అనంటే తప్పట్లేదు. అలా బందీ అయిపోయారన్నమాట. ఒక కంట్రోలింగ్ ఎనర్జీలో ఉన్నారు. వాళ్ళేం చెప్పినా వీళ్ళు తోకాడించడం తప్ప ఇంకేమీ చేయలేని పరిస్థితిలో అలా ఎనర్జీ అనేది అంత స్ట్రక్ అయిపోయారు వాళ్ళ దగ్గర. సో, ఎక్కడైనా ఎలాగైనా బయటపడాలి అనేదైతే ఉంది. వాళ్ళు ఒక బందీ చేసేసారనమాట. అందులోంచి బయటపడలేకుండా ఉన్నారు. ఇక్కడ చూస్తే సో, మీ దగ్గరికి రావాలనేదైతే ఉన్నా మీకేదైతే ఫాస్ట్‌లో వీళ్ళు అన్యాయం చేశారో, మీకు రిప్లై ఇవ్వకపోవడము, మిమ్మల్ని ఏడిపించడము, మిమ్మల్ని అన్ని విధాలుగా ప్రాక్టికల్‌గా చాలా ఏడిపించారు. ఎందుకు అనంటే మీరు అన్ని విధాలుగా ఒక సపోర్ట్ అయితే ఇచ్చారు వాళ్ళకి. అంటే మనీ వైస్‌గా లేకపోతే అన్ని విధాలుగా మీరు సపోర్ట్ అయితే ఇచ్చారు. సో, అది మీ పర్సన్‌కైతే ఉంది. సో, ఆ కృతజ్ఞత అనేది ఉన్నా కానీ ఏదైతే తను తప్పు చేశారో ఆ తప్పును తలుచుకుంటూ బాధపడుతూ అక్కడి నుంచి బయటపడలేకున్నారు. ఇక్కడ మీరు కూడా స్ట్రాంగ్‌గా ఉన్నారన్నమాట. అంటే ఇంకా చూసి మీరు ఇప్పుడు చాలా ప్రాక్టికల్‌గా ఉన్నారు. మీ సెల్ఫ్ కేర్ మీరు తీసుకుంటున్నారు. మీరు జాబ్ చేసుకుంటూ కూడా వస్తే రాని, రాకపోతే పోనీ అంటే ఎప్పుడు వాళ్ళొస్తారో రాని అన్నట్లు మీరు కామ్ అయిపోయారిప్పుడు. మీరు వాళ్ళ కోసం అయితే ఎదురు చూడట్లేదు. అంటే మీరిక్కడ మీరు మీరు జాబ్ చేసుకోవడం, బిజినెస్ చేసుకోవడం అయితే జరుగుతుందిక్కడ. సో, మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మీరు చూసుకోవడము, పోషించుకోవడం అయితే జరుగుతుంది. అదంతా గూడా గమనిస్తున్నారన్నమాట. ఇప్పుడు మీ పర్సన్ పరిస్థితి ఏంటి అంటే చాలా లో ఎనర్జీ‌లోకి అనేది పడిపోయారన్నమాట. ఇంకా అన్ని విధాలుగా కోల్పోయారు. సో, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఉన్న చోటు నుంచి బయటపడాలని ఉన్నా కానీ, నాకు న్యాయం జరుగుతుందా అనుకునే విధంగా ఉన్నారు. గతంలో వీళ్ళు మిమ్మల్ని ఎలా ఏడిపించారు అంటే మీరు మీరు కమిట్మెంట్ ఇవ్వట్లేదు అనేది మీరడిగారు. మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉన్నా, మీ మీ ఫోన్స్‌కు రిప్లై ఇవ్వకపోయినా, మీరు మాటికి మెసేజ్‌లు చేస్తూ ఉన్నా కానీ, వీళ్ళు మిమ్మల్ని చాలా ఏడిపించారు. సో, అప్పుడేంటి అంటే వాళ్ళ పరిస్థితి అంటే ఆహ్, మీకు వాళ్ళకు సెట్ అవ్వదు అనుకునే విధంగా కూడా మిమ్మల్ని ఇక్కడ దూరం పెట్టడం అయితే జరిగింది. సో, అలాంటి మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో కూడా ఇప్పుడు న్యాయం కావాలి అనుకునే విధంగా ఇప్పుడు మీ పర్సన్ ఎదురు చూడటం అయితే జరుగుతుంది. ఇక్కడ ప్లీజ్ యూనివర్స్ ద మూన్ క్లారిఫికేషన్. ఏం జరుగుతుంది అక్కడ? ఏం జరుగుతుంది అక్కడ అంటే ఏదో ఒక నిర్ణయానికి రావాలి. అలజడి, మనసంతా ఆందోళన, బాధ, ఏదో ఒక నేను బయటపడాలి అంటే చాలా వాళ్ళ మనసే ఆందోళనగా ఉంది. మైండ్ పరిపరి విధాలుగా వెళ్తుందన్నమాట మీ పర్సన్ పరిస్థితి. క్లారిఫికేషన్.
చూసారా? అక్కడి నుంచి బయటపడాలనేది అయితే ఉంది. బయటపడాలని ఉన్నా కానీ బయటపడాలని ఉంది. మీరు కావాలనేది అయితే అనిపిస్తుంది. ఈ రిలేషన్ మీతో మళ్ళా కొత్తగా న్యూగా స్టార్ట్ చేయాలి అనేది అయితే ఉంది రిలేషన్. అక్కడి నుంచి బయటపడాలనేది అయితే ఉంది. భారం అనిపిస్తుంది. సో అక్కడి నుంచి బయటపడి మూవ్ ఆన్ అయ్యి మీ లైఫ్ లోకి రావాలి. మళ్ళా మీ ప్రేమ కొత్తగా ఉండాలి. కొత్త ఆశలు, కొత్తగా కొత్త అభిరుచులు అనేది ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి అన్నమాట మీ పర్సన్ లో. కానీ ఇప్పుడు మీరు అలా లేరు కదా. మీరు అలా లేనందువల్ల కొంచెం ఆలోచిస్తున్నారన్నమాట మీ పర్సన్. అంటే ఒకవేళ ఒక జస్టిస్ కోసం మీ దగ్గరకు వచ్చినా, ఒక న్యాయం కోసం వచ్చినా, లేకపోతే నాకు న్యాయం జరుగుతుందో జరగదో, ఎందుకంటే ఈడ మీరు ప్రాక్టికల్ గా మారారు. వాళ్ళు మిమ్మల్ని పెట్టిన ఇబ్బందులకి ప్రాక్టికల్ గా మారారనమాట. ఎందుకంటే మీరు అంటే అన్ని విధాలుగా సాక్రిఫైస్ చేశారు వాళ్ళకి. ఎలా అంటే ముందు అన్ని విధాలుగా అంటే ఇంకా ఎలా అంటే ఒక మానసికంగా వాళ్ళకి గ్రోత్ ఇచ్చారు. వాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు మీరు ఆ బాధలు అనేది తీర్చారు. ఒక వాళ్ళు మనీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అనేది మీరు సాల్వ్ చేసి మీరు వాళ్ళ బాధలు తీర్చడము, వాళ్ళల్లో ఒక విక్టరీ అనేది చూడాలనుకున్నారు. అంటే వాళ్ళకి మీరు ఒక మనీనే కాదు, అంటే మీరు ఒక గిఫ్ట్లు ఇవ్వడం కావచ్చు, మీరు వాళ్ళకి ఏదైనా తీసి ఇవ్వడము, అన్ని విధాలుగా ఒక సపోర్ట్ అయితే ఇచ్చారన్నమాట. సో ఇప్పుడు అవన్నీ గుర్తుకు చేసుకుంటున్నారన్నమాట. అంటే ఇప్పుడు మీరు అలా లేరు. ఇప్పుడు మీలో కొంతమంది నాకు ఇదే కనిపిస్తుంది. మీరు అలా లేరు. సో అలా లేరు కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఆలోచన ఏంటంటే నాకు న్యాయం జరుగుతుందా అనుకునే విధంగా మీ పర్సన్ ఎదురు చూడడం అయితే జరుగుతుంది. మీ పర్సన్ ఆలోచనలు అయితే ఇలా ఉన్నాయి. నైట్ టైం నిద్రపోవట్లేదు. ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ బయటపడాలనిపిస్తుంది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ చాలా అవమానపరుస్తున్నారన్నమాట. మనసుకు గాయం చేస్తున్నారు. అందులోంచి బయటపడాలని ఉన్నా ఎందుకంటే అక్కడ బందీ అయ్యారు. వాళ్ళని ఒక కంట్రోలింగ్ ఎనర్జీలో పెట్టుకున్నారు కాబట్టి ఇక్కడ మాయలు, మాటలు, మంత్రాలు అనేది జరిగాయి. సో అలా బయటపడలేకుండా ఉన్నారు. సో పడాలని ఉన్నా పడలేని సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ ఉన్నారు. ఇంకా వాళ్ళు మీకు చేసిన అన్యాయము, వాళ్ళకు జరుగుతున్న అన్యాయము, థర్డ్ పార్టీ చేస్తున్న అన్యాయము అన్ని గుర్తుకు తెచ్చుకుంటూ వాళ్ళని వాళ్ళు శిక్షించుకుంటున్నారు. చెప్పాలంటే ఒక కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు అన్నమాట వీళ్ళు. సో బయటపడాలని ఉన్నా కానీ సో వాళ్ళ ఎలా ఉంది అని అంటే మళ్ళా ఒక మెట్టు దిగజారలేని పరిస్థితిలో కూడా ఉన్నారు. అంటే ఇదంతా మీరు మళ్ళా వాళ్ళని ఎక్కడ వేలెత్తు చూపుతారో అనుకునే విధంగా కూడా మీ పర్సన్ ఆలోచనలు అయితే ఉన్నారు. అందుకనే ఎన్నున్నా మౌనంగా భరిస్తున్నారన్నమాట. ఇది ఇవాళ రీడింగ్ అయితే. ఈరోజు ఎనర్జీస్ ప్రకారము రీయూనియన్స్ అనేది ఉన్నాయా అనేది చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ ఈరోజు ఎనర్జీస్ ప్రకారం చూసే వ్యూవర్స్ కి వాళ్ళ పర్సన్ తోటి రీయూనియన్స్ ఎప్పుడు, చూసే వ్యూవర్స్ తోటి వాళ్ళ పర్సన్ తోటి, చూసే వ్యూవర్స్ కి వాళ్ళ పర్సన్ తోటి రీయూనియన్ ఎప్పుడు, రీయూనియన్స్ తెలియచేయండి ప్లీజ్ యూనివర్స్. రీయూనియన్స్ తెలియచేయండి ప్లీజ్ యూనివర్స్. మీకైతే ఖచ్చితంగా రీయూనియన్ ఉంది. ఇక్కడ మ్యారేజ్ కాని వాళ్ళకు మీ పర్సన్ ఒకవేళ వచ్చి మ్యారేజ్ చేసుకోవడం జరుగుతుంది. ఎవరైతే మీ పర్సన్ మీకు దూరమైన పర్సన్ ఒక పెద్దలను ఒప్పించడం కావచ్చు, లేదు ఒక గౌరవంగా వాళ్ళని ఒప్పించి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం జరుగుతుంది. ఒకవేళ మ్యారేజ్ అయిన వాళ్ళైనా ఎవరైనా కావచ్చు. సో ఇక్కడ మీ లైఫ్ లోకి వస్తే వాళ్ళకు ఒక హ్యాపీనెస్, ఒక ఆనందం అనేది అయితే ఉంటుంది. అన్ని విధాలుగా మీరు ఇచ్చే సపోర్ట్ వాళ్ళకు కావాలి. సో ఇక్కడ కమ్యూనికేషన్ అయితే బలంగా ఉంది. ఇక్కడ కొంతమందికి 5 days 5 weeks లేదు 5 hours లో కూడా రావచ్చు. మీకు కాల్ కానీ మెసేజ్ కానీ మూడో వ్యక్తి నుంచి మీకు రావచ్చు. 5 days 5 weeks 5 months కూడా అనుకోవచ్చు అండి. ఎందుకంటే
ఇక్కడ నెంబర్ 19 అంటే 19 వీక్స్ గానీ, 19 డేస్ గానీ, లేదు 19 మంత్స్ కూడా కనిపిస్తుందిక్కడ. ఓకేనా? ఇది ఇవాళ రీడింగ్ అయితే. ఎందుకంటే వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అంటే ఒక కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు. అది క్లియర్ అవ్వాలి. ఎక్కడైతే ఉంటున్నారో అది క్లియర్ చేసుకొని మీ లైఫ్‌లోకి అయితే రావాలి. ఇక్కడ జరిగితే కొంతమందికి తొందరగా జరగచ్చు. కొంతమందికి కొంచెం లేట్‌గా జరగచ్చు. ఓకేనా అండి? ఇది ఇవాళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజొనేట్ అయిందనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ మీ కామెంట్స్ అనేది తెలియచేయండి. మీరిచ్చే కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. మీరిచ్చే లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్ అనేది చేయండి తప్పకుండా. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.